వర్షంలో చికెన్ సూప్. రాత్రి 8 గంటలు. బయట గాలి, వర్షం, చల్లని వాతావరణం. రోడ్డుపై అందరూ పరుగులు పెడుతున్నారు. ఒక చిన్న బండి దగ్గర వేడివేడి చికెన్ సూప్ తయారవుతోంది. ఆ బండి మీద జలుబు, దగ్గు, టెన్షన్ అన్నింటికీ ఒకటే సమాధానం: లక్ష్మమ్మ చికెన్ సూప్ అని బోర్డుంది. ఇంతలో రాము, చంటి ఇద్దరూ వర్షంలో తడుస్తూ వస్తారు. అరే చంటి, ఈ వర్షంలో తడుస్తుంటే తట్టుకోలేనంత చలి పెడుతోంది. చలి వల్ల శరీరం కాదురా, నా ఆత్మ కూడా గడ్డకట్టిపోతుంది. చంటి: నాకు మాత్రం ఆకలితో నా కడుపు వాట్సాప్ గ్రూప్లా ప్రతి నిమిషం నోటిఫికేషన్ ఇస్తుంది. నువ్వు పుట్టిందే తినడానికిరా. నీ జీవితం మొత్తం ఎప్పుడూ తిండి గురించే ఆలోచిస్తుంటావు. ఇద్దరూ నవ్వుకుంటారు. లక్ష్మమ్మ చిన్న స్టవ్ మీద సూప్ కలుపుతోంది. రండి బాబు రండి, ఇప్పుడే చేసిన వేడి వేడి చికెన్ సూప్. ఈ వేడి వేడి చికెన్ సూప్ తాగితే ఈ వర్షంలో మీకు హాయిగా ఉంటుంది. ఆ మాటలు విని అక్కడికి రాము, చంటి ఇద్దరూ వస్తారు. చంటి: అమ్మా, ఫ్రీగా శాంపిల్ ఉంటుందా? నీ ముఖానికి శాంపిల్ కాదు, ఫుల్ బిల్ పడుతుంది. రాము నవ్వుతాడు. అమ్మా, 2 గ్లాసులు చికెన్ సూప్ ఇవ్వమ్మా. లక్ష్మమ్మ గ్లాసెస్లో చికెన్ సూప్ పోస్తుంది. వేడివేడి చికెన్ సూప్ ఆవిరి, చల్లని వర్షం, అంతా చాలా ప్రశాంతంగా ఉంది. చంటి సూప్ తాగి: అమ్మో, ఇది సూప్ కాదురా. ఈ చికెన్ సూప్ పవర్ ముందు ఈ వర్షంలో చలి కూడా సైడ్ అయిపోతుందిరా. నా చేతి చికెన్ సూప్ రుచి చూసినవాడు మళ్ళీ మర్చిపోడు బాబు. అమ్మా, ఇందులో చికెన్ వాసనే ఉంది, ముక్కలు మాత్రం కనిపించడం లేదు. ఈ చికెన్ సూప్లో ప్రేమ ఎక్కువగా ఉంటుంది, కానీ చికెన్ ముక్క మాత్రం తక్కువగా ఉంటుంది. రాము: బడ్జెట్ సూప్ అయినా లక్ష్మమ్మ ప్రేమ మాత్రం 5 స్టార్, అందుకే టేస్ట్ సూపర్. నా ఫ్యూచర్ వైఫ్ కూడా ఇలానే వండితే జీవితం మొత్తం ఆనందమే. ముందు ఫ్యూచర్ వైఫ్ దొరకాలి కదా బాబు, తర్వాత ఆమె వంటల గురించి కలలు కందువు. ఇద్దరూ పగలబడి నమ్ముతారు. ఒక్కసారిగా లక్ష్మమ్మకు దగ్గు మొదలైంది. రాము గమనిస్తాడు. లక్ష్మమ్మ, ఏమైంది? మీకు ఆరోగ్యం బాలేదా? ఏం లేదు బాబు, చిన్న జ్వరం. అయితే ఈ వర్షంలో పని చేయాల్సిన అవసరమేముంది? లక్ష్మమ్మ కాసేపు సైలెంట్గా ఉంటుంది. నా కొడుకు చదువుకుంటున్నాడు బాబు, ఫీజులు కట్టే టైం వచ్చింది, అందుకే ఈ కష్టం. రాము, చంటి ముఖాలు ఒక్కసారిగా మారిపోతాయి. రాము: అంకుల్, హెల్ప్ చేయరా? లక్ష్మమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. ఆయన 5 ఏళ్ల క్రితమే చనిపోయాడు బాబు. వర్షం శబ్దం మరింత ఎక్కువ అవుతోంది. ఈ బండే మా ఇంటికి ఆధారం, ఈ సూపే మా కుటుంబానికి భరోసా. ఇవే నా జీవితం బాబు. చంటి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. చంటి నిశ్శబ్దంగా సూప్ తాగుతాడు. ఏమైందిరా, సైలెంట్ అయ్యావు? చంటి: నాకు ఎమోషన్ వస్తే కన్నీళ్లు కాదు, ఆకలే ఎక్కువ వస్తుంది. లక్ష్మమ్మ నవ్వుతుంది. మీ ఇద్దరు చాలా మంచివాళ్ళు. అమ్మా, రేపటి నుంచి నువ్వు ఒక్కదానివే కష్టపడద్దు, మేము సహాయం చేస్తాం. నువ్వు వంట చూసుకో, మిగతా పనులు మేమే చూసుకుంటాం. మీ చదువు చూసుకోండి బాబు. సాయంత్రం 2 గంటలు పని చేస్తాం, జీతం వద్దు, ఒక బౌల్ సూప్ చాలు. మరుసటి రోజు వర్షం ఇంకా పడుతోంది. రాము కస్టమర్స్ని పిలుస్తాడు. వేడి వేడి చికెన్ సూప్, సూప్ తాగు, చలికి గుడ్ బై చెప్పు. చంటి ఒక్కొక్క బౌల్ అందిస్తూ ఉంటాడు. ఒక్కసారి తాగితే ఎక్స్ కాదు, ఈఎంఐ కూడా గుర్తురాదు. అందరూ నవ్వుతారు. బిజినెస్ బాగా జరుగుతోంది. లక్ష్మమ్మ ఆనందంగా చూస్తోంది. రాత్రి లక్ష్మమ్మ డబ్బులు లెక్కిస్తోంది. నా జీవితంలో ఇంత ఆదాయం వస్తుందని కలలో కూడా అనుకోలేదు బాబు. రాము: ఇది మీ కష్టమమ్మా. లేదు, ఇది మీ మంచితనం బాబు. ఆమె ఇద్దరికీ కొత్త టవల్స్ తీసుకువచ్చి చేతిలో పెడుతుంది. అమ్మా, ఇదెందుకు? వర్షంలో తడిచారు కదా, చలి పెడుతుంది, అందుకు బాబు. చంటి ఎమోషనల్ అవుతాడు. మా అమ్మ కూడా ఇలానే ప్రేమగా చూసుకునేది. కాసేపు అందరూ మౌనంగా నిలిచిపోయారు. ఒక కస్టమర్ వచ్చి అడుగుతాడు, ఈ చికెన్ సూప్ స్పెషల్ ఏంటి? చంటి స్మైల్ చేస్తాడు. మా చికెన్ సీక్రెట్ మసాలా కాదు సార్, అమ్మ చేతి ప్రేమ. లక్ష్మమ్మ కళ్ళల్లో ఆనందం.
రామో స్కై వైపు చూస్తాడు. వర్షం మెల్లగా తగ్గుతోంది. మోరల్: మన దగ్గర డబ్బు తక్కువైనా మనసు మంచిగా ఉంటే చాలామందికి వెచ్చదనం ఇవ్వగలం. చిన్న సహాయం కూడా ఒకరి జీవితాన్ని మార్చగలదు.